ప్రపంచంలో మొబైల్ రాకముందు అంటే ప్రపంచంలో మొబైల్ పురుడు పోసుకోకముందు బాల్యం ఎంత ఆనందంగా ఉండేదో తెలుసా? ఇప్పుడు పాఠశాల సెలవు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఒకవేళ పాఠశాల సెలవు అవుతే ఫ్రెండ్స్ అందరము కలిసి హ్యాపీగా బీచ్లో లేకపోతే తోటలలో ఎక్కడో ఒక్కడ ఆటలతో ఆనందంగా సాగిపోయేది బాల్యం. మన కోసం అమ్మ ఎదుక్కుంటూ తిరిగేది. ఎందుకంటే బాల్యంలో మనం ఆటలాడే టైంలో మనం ఇంటి దగ్గర అంటే ఇంటి వైపు దృష్టి కూడా ఉండేది కాదు. భోజనం సరిగ్గా సమయానికి చేసేవాళ్ళం కాదు. స్నానం కూడా సరైన సమయానికి చేయని సమయంలో అమ్మ మనకు కర్ర పట్టుకుని వెతుక్కుని తిరిగేది. ఎందుకంటే ఆ సమయం అలాంటిది. బాల్యం పాఠశాల సెలవు హ్యాపీగా బీచ్లో లేకపోతే తోటల్లో ఎక్కడో కూడా హ్యాపీగా ఆటలు ఆడుకొని ఆనందంగా సాగేది ఆ బాల్యం. ప్రపంచంలో ఎప్పుడైతే మొబైల్ పురుడు పోసుకుందో అంటే ప్రపంచానికి మొబైల్ ఎప్పుడైతే పరిచయం అయిందో బాల్యం అంతా 4 గోడల మధ్య బందీగా మారిపోయింది. అంటే ఎంత బందీగా మారిపోయిందంటే ఇంటిలో ఉన్నవారితో కూడా మనకి సత్సంబంధాలు అనేవి లేవు. అంటే స్కూల్ సెలవైతే చాలు ఒక మొబైల్ పట్టుకొని మన బెడ్రూమ్లో ఎక్కడో ఒక్కడ సింగిల్గా మొబైల్ చూసుకుని బాల్యం అంతా ఒంటరితనం అయిపోయింది. మానసిక ఒత్తిడికి గురైపోయాం. అంటే బయట ప్రపంచంతో మనకి సంబంధం లేదు. మొబైల్ రూమ్ అమ్మ మన కర్ర పట్టుకుని ఊరా బాబు 10 నిమిషాలు బయటికి వెళ్ళి ఆటలాడరా బాబు అన్న మనం మొబైల్ మైకంలో పడి మన పిల్లలు ఆ రూమ్లో బందీలుగా అయిపోతున్నారు. అప్పుడు చూసారా, అంటే ఏ రోజైతే మొబైల్ ఈ ప్రపంచంలో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి శరీరానికి ఉన్న ఆనందం అంతా మనసుకున్న ఆనందం అంతా నాశనం అయిపోయింది. చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం. ఇట్లు మీ ధనంజయ్.